హాయ్ అండి. అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఆంధ్రప్రదేశ్ ఏపీపీఎస్సీ నుంచి గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 నుంచి భారీ నోటిఫికేషన్‌లయితే రిలీజ్ చేసింది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఇది ఒక సువర్ణ అవకాశం. ఈ వీడియోలో నోటిఫికేషన్ వివరాలు మరియు ఖాళీల గురించి క్లియర్‌గా తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి. 2 రోజుల క్రితం న్యూస్ పేపర్‌లో ఇచ్చిన ఆర్టికల్ ప్రకారం జూన్‌లో గ్రూప్స్ నోటిఫికేషన్ అనేది ఉంటుంది అని అయితే ఇచ్చారండి. గ్రూప్ 1లో 101 పోస్టులు, గ్రూప్ 2లో 470 పోస్టులు భర్తీ చేస్తామని అయితే చెప్పారు. ఆగస్టులో గ్రూప్ 1, సెప్టెంబర్లో గ్రూప్ 2 తాలూకా ప్రిలిమ్స్ అనేది నిర్వహించబడతాయని అయితే చెప్పారండి. దాని తాలూకు మరిన్ని వివరాల్లోకి వెళ్తే గ్రూప్ 1 వచ్చేసరికి డిప్యూటీ కలెక్టర్ 11, డిఎస్పీ సివిల్ 10, సిటీఓ 10, డిఎస్పీ జైల్ 4, ఆర్టీఓ 3, డిఎల్డిఓ 35, డిప్యూటీ కోఆపరేటివ్ రిజిస్టర్లో 17, ఏఏఓలో 3, డిఈఓలో 2, డిఎస్పీడబ్ల్యూలో 4, టీటీడబ్ల్యూలో 2గా గ్రూప్ 1లో అయితే విడుదల చేస్తామని చెప్పారు. అదేవిధంగా గ్రూప్ 2లోకి వచ్చేసరికి సబ్ రిజిస్టర్లో 7, ఏసీటీఓలో 27, ఎగ్జామ్ ఎయిమ్లో 25, ఈఓపిఆర్డీలో 120, ఏఎల్ఓలో 12, అసిస్టెంట్ కోఆపరేటివ్ రిజిస్టర్లో 50, ఏఎస్ఓలో జీఏడీలో 47, ఏఎస్ఓ లాలో 7, ఏఎస్ఓ ఫైనాన్స్లో 6, సీనియర్ అకౌంటెంట్ 72, జూనియర్ అకౌంటెంట్ 56. ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు ఉగాది కానుకగా మెగా జాబ్ క్యాలెండర్ను అయితే ప్రకటించిందండి అఫీషియల్గా. యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు మొత్తం 10,060 ప్రభుత్వ ఉద్యోగాలను అయితే భర్తీ చేయనుంది. ఏ తేదీల్లో ఏ నోటిఫికేషన్ రానున్నాయో ఈ వీడియోలో అయితే స్పష్టంగా తెలుసుకుందాం. నోటిఫికేషన్ తేదీ, విభాగం మరియు పోస్టుల సంఖ్య గురించి అయితే తెలుసుకుందాం. ఉన్నత విద్యా విభాగంలో 1,500 పోస్టులు మే 15, 2026వ తారీఖున అనేది నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారండి. గ్రూప్ 1 వచ్చేసరికి 91, హోంశాఖలో 2,778, ఇతర శాఖల్లో 928 పోస్టులు అనేవి ఆగస్టు 15, 2026వ తేదీన రిలీజ్ చేస్తున్నారండి. గ్రూప్ 2 విభాగంలో 770, ఇంజనీరింగ్లో 503, ఇతర శాఖల్లో 506 అనేవి సెప్టెంబర్ 15, 2026వ తేదీన అనేవి రిలీజ్ చేస్తున్నారు. పాఠశాలలు ఇంటర్ విద్యలో 3,004 పోస్టులు అక్టోబర్ 15, 2026లో రిలీజ్ చేస్తున్నారండి. మొత్తం ఉద్యోగాలు అనేవి 10,060 అనేవి రిలీజ్ చేశారు. కింద డిస్క్రిప్షన్లో మీకైతే రిజిస్ట్రేషన్ లింక్ అనేది ప్రొవైడ్ చేశామండి. మీరు ఆ రిజిస్ట్రేషన్ లింక్ అనేది ఓపెన్ చేయగానే ఇలా మీకు క్యాలెండర్ అయితే ఓపెన్ అవుతుంది. కింద రిజిస్ట్రేషన్ అవ్వని చెప్పి బాటంలో ఉంటుంది. అది క్లిక్ చేయగానే మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. మీరు అది ఫిల్ చేసి రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకోండి. మీరు ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకుంటే నోటిఫికేషన్ రాగానే మీరు అప్లికేషన్ చేసుకోవడానికి వీలుగా ఉంటుందండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.